జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. ఇట్స్ ఏ క్రియేషన్. రైట్. ఇట్స్ ఏ క్రియేషన్. రైట్, ఒప్పుకుంటా. యేసుక్రీస్తు చరిత్రలో లేడా? ఇలాగ యేసుక్రీస్తు చరిత్రలో లేడని ఎంతో మంది మతోన్మాదులు కారు కూతలు కూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు సమకాలిక చరిత్రకారులు ఏమని రాశారో చూద్దాం. ఈయన పేరు జోసిఫస్ ఫ్లేవియస్. క్రీస్తు శకం 37-38 మధ్య కాలంలో ఈయన జన్మించాడు. సుమారు క్రీస్తు శకం 100వ సంవత్సరంలో ఈయన మరణించాడు. అంటే యేసుక్రీస్తు శిష్యుడు అయిన యోహాను గారు మరణించాక చనిపోయారు ఇతను. ఈయన ఒక యూదుడు, అలాగే యాజకుడు. దేవాలయ పనులు చేసుకుంటూ బలులు ఇచ్చేవాడు ఇతను అనేక పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు ఎంతో ఖరీదైనవి. అందులో అతి ప్రాముఖ్యమైన పుస్తకం ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్, అలాగే ది వర్క్స్ ఆఫ్ జోసిఫస్. ఈ బుక్ నుండి బుక్ నెంబర్ 18 చాప్టర్ 3 పారాగ్రాఫ్ 3లో ఆయన యేసుక్రీస్తు వారి గురించి ప్రస్తావిస్తూ ఆయనను మనిషి అనడం సమంజసమో కాదో, ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుతమైన పనులు చేశాడు అని రాశాడు. అలాగే ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ బుక్ నెంబర్ 20 చాప్టర్ 9 పారాగ్రాఫ్ 1, ఇందులో ఆయన యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు గారి గురించి రాస్తాడు. యాకోబు గారిని రోమ ప్రభుత్వం చంపడం కల్లారా చూసి దానిని రాతపూర్వకంగా లిఖించాడు ఈయన. ఈ యాకోబు గారి ఎముకలు ఇప్పటికీ ఒక పెట్టెలో భద్రంగా దాచి ఉంచారు. ఈ పెట్టె మీద యాకోబ్ బరి యోసేప్ అకుయ్ యెషువా అని అర్మాయిక్ లో వ్రాయబడి ఉంది. యోసేపు కొడుకు యేసు తమ్ముడైన యాకోబు అని ఆ పెట్టె మీద వ్రాయబడి ఉంది. అలాగే కొర్నేలియస్ టాసిటస్, ఈయన యూదుడు కాదు, రోమో చరిత్రకారుడు. ఈయన క్రీస్తు శకం 56-57 మధ్య కాలంలో జన్మించారు. క్రీస్తు శకం 120లో ఈయన మరణించాడు. ఈయన రాసిన పుస్తకం టాసిటస్ అనల్స్ బుక్ నెంబర్ 15 చాప్టర్ 44 పారాగ్రాఫ్ 4లో ఈయన రాసిన సందర్భం ఏంటంటే, ఆ రోజుల్లో రోమ ప్రభుత్వానికి అడ్డంకిగా క్రైస్తవులు ఉన్నారని, రోమా నగరానికి నిప్పంటించి క్రైస్తవులపై నింద మోపాలని నీరో చక్రవర్తి ప్రయత్నించాడు అని చెబుతూ, ఈ క్రైస్తవులకు అధిపతి అయిన వ్యక్తి క్రీస్తు అని, ఆ వ్యక్తి కొంటి పిలాతు చేత చంపబడ్డాడు అని చెబుతున్నాడు. నిన్న మొన్న పుట్టి చరిత్ర తెలియకుండా వాగుతున్న ఈ మతోన్మాదులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం.